హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో కేక్ రెసిపీ చూపిస్తున్నాను. మ్యాంగోతో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మైదా, ఎగ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ యూజ్ చేయకుండా ఈ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో టేస్టీగా అండ్ హెల్తీగా ఇంట్లో పిల్లలు ఇష్టపడేటట్టు డిఫరెంట్గా ఇలా కేక్స్ని ప్రిపేర్ చేస్తారు కదా, ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉన్నాయో. సో మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయకుండా కూడా కేక్స్ని ఇంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇలాంటి కేక్ రెసిపీస్ చాలా ఉన్నాయి, చూడకపోతే చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకోండి అండ్ 1/2 కప్ వరకు షుగర్ తీసుకోండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టించండి, ఫైన్ పౌడర్ చేయండి. అండ్ మిక్సీ పట్టించిన తర్వాత ఒక 3 ఇలాచీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టిద్దాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక జల్లెడ పెట్టి మిక్సీ పట్టించిన పిండిని వేసి ఒకసారి పిండి మొత్తాన్ని జల్లించుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు పిండిని ఒకసారి విస్కెట్తో కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు మిల్క్ని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి, బాగా లంప్స్ లేకుండా. సో ఇలా కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకుందాం. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ మ్యాంగో తీసుకొని దాని పల్ప్ ఆర్ పీసెస్ని యాడ్ చేయండి మిక్సీ జార్లో. నెక్స్ట్ 1/2 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టిద్దాం. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం మ్యాంగో ప్యూరీని యాడ్ చేసి మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుందాం. మనం ఈ కేక్లో ఎటువంటి కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మ్యాంగో వేస్తున్నాం కాబట్టి. సో కేక్ అనేది కలర్ఫుల్గానే వస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్యూరిన్ వేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో బటర్, గీ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. సో బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. టూటీ ఫ్రూటీ, కాజు, బాదం, కిస్మిస్ యాడ్ చేస్తున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయకుండా కొద్దిగా పక్కన పెట్టుకోండి, మనం తర్వాత గార్నిష్ చేసుకోవచ్చు. మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి. సో ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. సో 1 డ్రాప్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. మరొకసారి బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మ్యాంగో కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు టీ కప్స్ తీసుకొని మనం వాటిని గ్రీస్ చేసుకొని డస్టింగ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇలాంటి టీ కప్స్ ఉంటే తీసుకోండి, లేదంటే మీ దగ్గర స్టీల్ బౌల్స్ కానీ స్టీల్ గ్లాసెస్ కానీ వాటిలో కూడా కేక్స్ని బేక్ చేసుకోవచ్చు. వీటిని అన్నిటినీ కూడా ఆయిల్ ఆర్ బటర్తో గ్రీస్ చేసి కొంచెం మైదా ఫ్లోర్ వేసి డస్టింగ్ చేయండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని మనం కప్స్లోకి వేసుకుందాం. బ్యాటర్ని ఫుల్గా వేయకుండా 1 ఇంచ్ వదిలి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. అండ్ కేక్ ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో అది 5 మినిట్స్ ప్రీ హీట్ చేయండి. సో నేనైతే కడాయిలో బేక్ చేస్తున్నాను. సో కడాయి మీద ఒక ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. ఇప్పుడు మనం కేక్ కప్స్ పెట్టి ఒక 30 మినిట్స్ బేక్ చేయండి, సరిపోతుంది. సో ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత టూత్ పిక్ కానీ నైఫ్తో కానీ ఇలా చెక్ చేసుకోండి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేక్. దాట్స్ ఇట్, ఎమ్మీ మ్యాంగో కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరొక మంచి రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ గైస్.